దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ సముఖములో మేమున్నాము నాయన, మీరు మా మధ్యలో ఉన్నారు. కేవలం ఈ స్థలంలో మీ నామాన్ని హెచ్చించడానికి మాత్రమే ప్రభా నీ దాసునిగా నాయన మీ తరపున ప్రభానికి స్తోత్రాలు. ఈ విధంగా నేను నిలబడి ఉన్నాను. ఈ స్థలములో యేసయ్య నామం మాత్రమే మహిమపరచబడును గాక. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి మీ ప్రత్యక్షతతో మమ్మల్ని నడిపించమని యేసుని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను గారు చేసినటువంటి ఒక బలమైన ప్రకటన అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రాకపూర్వం, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నరునిగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షము కాకపూర్వం, ఆయనకు ముందుగా మార్గము సరళము చేయడానికి దేవుని తల్లి గర్భములోనే ప్రత్యేకింపబడి దేవుని ప్రత్యక్షతను బట్టి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిర్ణయించి ఎలిజబెత్ జకరియాలకు అనుగ్రహింపబడినటువంటి మంచి కుమారుడు యోహాను గారు. ప్రియులారా, ఆయన లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటన, ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఆశ్చర్యం అనిపించేటువంటివి, చాలా అద్భుతమైన మాటలను మనం చూడగలుగుతాం. ముఖ్యంగా ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. దాదాపు 26వ వచనం నుండి మనం చదువుకుంటే ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా 29వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. లోక పాపముని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, వాస్తవానికి తల్లి గర్భములో ప్రత్యేకింపబడినవాడు, తల్లి గర్భములో ఏర్పాటు చేయబడినవాడు. యోహాను అని పేరుకు అర్థం యెహోవా యొక్క కృప అని అర్థం. ప్రియులారా, దేవుని దయ తోడుగా ఉన్నది, ఇది యెహోవా దయ అని అర్థం. అయితే ప్రియులారా, యోహాను తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను ఎలిజబెత్కు జకర్యాకు బయలుపరిచి, ఇదిగో యోహాను ఎలా ఉండబోతున్నాడో, యోహాను ఎవరో, యోహాను ఏం చేయబోతున్నాడో అనే మాటలను ముందుగానే ప్రియులరా ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. దేవుని దూతల ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాస్తవానికి దేవుడు మనందరి జీవితాలలో ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుడు మనుషుల్ని బొమ్మల్లా చేయలేదు, ఆయన సజీవమైన వారిగా చేశాడు. ఈ సజీవమైన వారిగా చేయబడినటువంటి మనుషులు వారి నిర్ణయాలను బట్టి వారి గమ్యాన్ని వారు నిర్ధారించుకునే స్వాతంత్రం ఉంది. ఈరోజు నేనేం చేయాలనుకున్నా, ఎలా నడవాలనుకున్నా, ఎలా బ్రతకాలనుకున్నా నా నిర్ణయాన్ని నిర్ధారించుకునేటువంటి స్వాతంత్రాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు బొమ్మల్ని చేసుంటే దేవాలయాలలో ఈరోజు బొమ్మలే ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలుగానే కూర్చునేవాళ్ళం. బొమ్మల ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు బొమ్మల్ని చేయలేదు. ప్రియులారా, ఆయన పోలికలో సజీవులను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పోలికలో నరులను చేసుకున్నాడు. కాబట్టి దేవుని ప్రణాళికలో దైవ చిత్తానుసారంగా చేయబడిన నరునికి ఇవ్వబడిన స్వాతంత్రం, అలాగే యోహాను గారికి కూడా దేవుడు ఒక ఘనమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. యోహానుకి ఇవ్వబడిన స్వాతంత్రం ఏంటి అంటే, యోహాను ప్రియులారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు. చాలాసార్లు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అయ్యా మా బిడ్డను దేవుడికి ఇచ్చేసాం, మా కుమారుని దేవునికి ఇచ్చేసాం, మా కుమార్తెను దేవునికి ఇచ్చేసాం, ఇది మొదలుకొని వారు దేవుని సొత్తుగా దేవుని సన్నిధిలో వారిని ప్రతిష్ఠిస్తున్నాం అని చాలా సందర్భాలలో చెప్పబడతారు. కాబట్టి ప్రియులారా, వాస్తవానికి ప్రతిష్ఠించిన, వేరుపరిచిన, ప్రత్యేకపరిచిన ఈరోజు నిర్ణయం ఎవరి మీద నిర్ధారింపబడిందో తెలుసా? ఈరోజు మన ఎంపిక, మన నిర్ణయం మన చేతుల్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలుకు రాజు లేనప్పుడు దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు, దేవుడు ప్రత్యేకించాడు, దేవుడు అభిషేకించాడు, సింహాసనాన్ని ఇచ్చాడు. సింహాసనాన్ని ఇచ్చిన తర్వాత సౌలు ఏమైపోయాడు? పడిపోయాడు. ఇజ్రాయేలు మొదటి రాజు. ఎందుకు ఆ విధంగా జరిగింది? ప్రియులారా, ప్రత్యేకింపబడిన వాడే, ఏర్పాటు చేయబడిన వాడే, దేవుడు ఆయన ప్రత్యక్షతను మహిమని ఇచ్చి రాజుగా నియమించిన వాడే, తైలాభిషేకము ద్వారా అభిషేకం పొందిన వాడే. కానీ ఎందుకు పడిపోయాడు? ఈరోజు ప్రియులారా, తన నిర్ణయం తన గమ్యాన్ని నిర్ధారించింది. ఈరోజు బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అతను ఆత్మవశి అయి
కేవలం అతని యొక్క జీవితాన్ని, ఆ దాసుని యొక్క బ్రతుకును మనం చాలా స్పష్టంగా ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని పిలుపుకు లోబడిన వాడై, దేవుని ఏర్పాటుకు అనుకూలమైన వ్యక్తిగా మార్చబడిన వాడై, దేవుని సన్నిధిలో దేవుడి ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుని ప్రణాళిక ప్రకారం జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడిన వాడిగా కనపడ్డాడు. యోహాను దేవుని ప్రియుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, బాప్తిసం ఇచ్చే యోహాను వేరు, యేసు శిష్యుడైన యోహాను వేరు. పత్మోసు దీవులలో కనిపించే యోహాను వేరు, మనకు ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను వేరు. అయితే ఈ యోహాను చేసినటువంటి ప్రకటన, ఇప్పుడు నీళ్లలోకి వస్తున్నవాడు ప్రియులారా, బూది గంతములు స్థాపింపబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రె పిల్లని, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లని ఎలా నిర్ధారించగలిగాడు? తనకు ఎలా అర్థమయ్యింది? ప్రియులారా, ప్రత్యేకింపబడిన, ఏర్పాటు చేయబడిన, ఈరోజు నేను అన్నాను, పిలుపుకు ఏర్పాటుకు అనుకూలమైన జీవితాన్ని తను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలలో ఒక పెద్ద ప్రశ్న, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన గొప్పవాడని, ఆయన శక్తివంతుడని, ఆయన సమర్థుడని ఆయన గురించి మాట్లాడినప్పుడల్లా ఇది మనకు ఎలా బయలుపరచబడింది? ఒక సందర్భం వాక్య భాగంలో మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుంటే, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు ప్రవక్తలందరూ ఉన్నారే, ప్రవక్తలలో ఆయన కూడా ఒక్కడని చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే, అమ్మ 17వ వచనం కిందకి 17వ వచనం చదువు. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని ఈ సంగతులు ఎవ్వరికీ తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ప్రొఫౌండ్ స్టేట్మెంట్, దేవుడు ఒక అద్భుతమైన ప్రకటన, ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక సందర్భం ఎదురైంది. అక్కడున్న ప్రజలందరూ కూడా నానా రకరకాలుగా యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకడు అంటాడు యేసు ప్రభు దురాత్మలకు అధిపతి అంటాడు, మరొకడు అంటాడు ఆయన ఏలియా అంటాడు, మరొకడు అంటాడు ఆయన ఎలీషా అంటాడు. ఇష్టానుసారంగా ప్రభు గురించి అందరూ మాట్లాడుకుంటుంటే ఆయన శిష్యులను పిలిచి ఆయన వారందరి ముందు మాట్లాడుతూ, సీమోను నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, సీమోను నా గురించి నేనేమనుకుంటున్నావు అనగానే సీమోను అన్నాడు, అయ్యా నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, యువర్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. వెంటనే ప్రభు అన్నాడు, సీమోను రక్త మాంసాలు ఈ విషయాన్ని నీకు బయలుపరచలేదు, రక్త మాంసాలు ఈ విషయాన్ని నీకు తెలియపరచలేదు. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభుకు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడిన తరువాత మనం చదువుకుంటాం. 26వ వచనం నుండి ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుంటే, యోహాను నేను నీళ్లలో బాప్తిసం ఇదిగో నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును మీరు ఎరుగరు, నేను ఆయన చెప్పులు వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను వారితో చెప్పెను. యోహాను ప్రియులారా, ఒక రోజు పౌలు మాట్లాడుతూ అంటాడు, నేను ప్రియులారా ఎదిగిన పిల్లలతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, జ్ఞానం కలిగిన వాళ్ళతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఇదిగో మీరు మాంసం తినే స్థాయిలో లేరు, ఇంకా మీరు పాలు తాగే పసికందుల్లాగే ఉన్నారు, మీరు ఇంకా పసిప్రాయంలో ఉన్న వాళ్ళలాగే ఉన్నారు తప్ప మీరు ఎదిగిన వారి వలె లేరు అనే ఒక ప్రకటన కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. దీని వెనకాల బలమైన కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, ప్రభువుని అవగాహన చేసుకోలేని మూర్ఖతరములో మనం ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రియులారా ప్రభువు యొక్క దైవత్వాన్ని అనుభవించడం మరొక ఎత్తు. ప్రభువే దేవుడని ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, మన జీవితంలో ప్రియులారా మనం బ్రతుకు దినములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అనుభవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రభువుని మనం అనుభవించగలుగుతున్నామా? మన జీవితంలో ప్రభువుని మనం చూడగలుగుతున్నామా? ప్రియులారా, అక్కడ అంటున్నాడు యోహాను, ఆయనను మీరు ఎవ్వరూ చూడలేదు, ఆయనను మీరు ఎవ్వరూ కనుగొనలేదు. అసలు యోహానే కనుగొనలేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా? మీరు చూడలేదు అన్న యోహాను మరుసటి దినమున మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, వాట్ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ డే 1 to day 2. మొదటి దినానికి రెండవ దినానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మొదటి దినానికి రెండవ దినానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి?
దేవుడు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడిన వాడు, తల్లి గర్భములోనే ప్రత్యేకింపబడిన వాడే. ఈరోజు మనం అందరం ఇక్కడ దేవుని బిడలంగా ఉన్నాము అంటే మనం అనాలోచనగా ఈ స్థలంలో లేం. దేవుని ప్రణాళిక లేకుండా ఈ స్థలంలో లేం. యోహానును గూర్చి యెషయా ప్రవక్త చెప్పిన మాట, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంటే యెషయా ప్రవక్త ప్రవచించిన మాట, ఆమోసు కుమారుడైన యెషయా చెప్పిన మాట చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో నా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ఇప్పుడు యోహాను వచ్చాడు, ఎడారిలో ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని రాజ్యము సమీపించుచు ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఏ మాట అయితే యెషయా చెప్పాడో ఆ లేఖనం యోహాను జీవితంలో ఎందుకు నెరవేర్చబడిందో తెలుసా? ప్రియులారా, యోహాను తన జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారిని అనుభవించడానికి, ప్రభువును తన జీవితంలో ప్రియులారా రక్షకునిగా స్వీకరించిన అనుభవం ఒక ఎత్తు అయితే, తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు, లోకం నుండి వేరుపరుచుకున్నాడు. లోకము నుండి వేరుగా దేవుని మహిమను అనుభవించడానికి దేవుని సన్నిధిలో అంగలార్చిన భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా స్పష్టంగా యోహాను జీవితంలో మనం చూడగలుగుతాం. మీరైతే ఆయనను ఎరుగరు, నేను ఎరిగి ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రియులారా, యోహానులో దేవుని యొక్క ఆత్మ ఉంది, యోహానులో దేవుని యొక్క శక్తి ఉంది. అలా మనం కిందకు చదువుకుంటూ 29వ వచనం నుండి మనం కిందకు చదివితే అక్కడ కనిపించే మాటలు చూడండి ప్రియులారా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు గనుక, నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గురించి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనని. వెంటనే ప్రభు నీటిలోకి వెళ్ళారు, యోర్దాను నదిలోనికి వెళ్ళారు. వెంటనే యోహాను బాప్తీసం ఇస్తున్నాడు. బాప్తీసం ఇస్తూ ఉండగానే బాప్తీసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయ్యా, నేను నీకు బాప్తీసం ఇవ్వడానికి నేను సరిపోయేవాడను కాను. కానీ ప్రియులారా, ఇప్పటికి ఇది ఇలా జరగాలి, ఇది దేవుని చిత్తం గనుక యోహాను బాప్తీసం ఇవ్వగానే ఆకాశం తెరవబడి ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చిన ఒక సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ వాక్యంలో ఉంటుంది, పరిశుద్ధాత్మ పౌరము వలె వచ్చి ఆయన మీద నిలిచెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దిస్ ఇస్ ద ప్రొఫౌండ్ ట్రూత్ ఇన్ ద స్క్రిప్చర్. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథానికి ఉన్న వ్యత్యాసం ఈ సందర్భంలోనే కనబడిపోతుంది. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దుప్పటి వలె వచ్చి వెంటనే వెళ్ళిపోయేది. దేవుని ఆత్మ మనుషుల మీదకు దుప్పటి వలె సౌలు మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు సౌలు ప్రవచనాలు చెప్పాడు. సౌలు ఏం చెప్పాడు? ప్రవచనాలు చెప్పాడు. వెంటనే మరలా అభిషేకం పోయింది. కానీ మొదటిసారి ప్రారంభంలో యేసయ్య ప్రత్యేకమైన వాడని చెప్పడానికి, యేసయ్య దేవుడని చెప్పడానికి, యేసయ్య గొప్పవాడని చెప్పడానికి, యేసయ్య తప్ప వేరొక దేవుడు ఈ భూమండలం మీద లేడని చెప్పడానికి పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద నిలిచిపోయింది. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద నిలిచిపోయింది కనుకనే ఆ తర్వాత మనం చూస్తాం, యేసు ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోవబడెను. అప్పుడు వరకు వాక్యంలో ఎక్కడా కూడా యేసు ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోవబడనే మాట ఎక్కడా లేదు. ఎప్పుడైతే ప్రియులరా ఆ సంఘటన చోటు చేసుకుందో, యేసు ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోవబడెను. అప్పుడు యోహాన్ అంటున్నాడు, ఇప్పుడు నేను వైదొలిగిపోతాను, నేను పక్కకు వెళ్ళిపోతాను. ఎందుకంటే నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే శక్తివంతుడు. ఈరోజు నేను ఆయనను చూచాను, మీరందరూ కూడా ఆయనను చూడాలి కనుక యోహాన్ అనే నేను, నా చరిత్ర ఇక్కడితో ముగిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదలుకొని మన జీవితాలలో పని చేయవలసిన వాడు, మనము చూడాల్సిన వాడు, మనము ఎవరి ప్రత్యక్షతనైతే అనుభవించాలో ఆయనే మనం నడిపించుకుంటాడు. 3.5 సంవత్సరాల సేవా పరిచర్య. ఈరోజు 40 సంవత్సరాల నుంచి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల నుంచి సేవా చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, విషయం ఏంటో తెలుసా? ఈనాటి వరకు కూడా దేవునితో ఎన్కౌంటర్ లేదు. అంటే ఈనాటి వరకు కూడా దేవునితో ముఖముఖ పరిచయాలు లేవు. దమస్కు మార్గంలో క్రైస్తవులను హింసించడానికి బయలుదేరిన పౌలు దమస్కు మార్గంలో ఒక మధ్యాహ్నపు వేళ ఒక దర్శనము ద్వారా దేవుడు ఆయనను దర్శించాడు. ఈరోజు రక్షింపబడి నా జీవితంలో 10, 15, 20, 30 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు నా యేసయ్యను నేను చూడలేకపోయాను, నా యేసయ్యను నేను అనుభవించలేకపోయాను. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నారని చెప్పిన నేనే నా జీవితంలో కళ్ళారా నా యేసు ప్రభుని దర్శించలేకపోయాను. యోహానుకు కలిగిన భాగ్యం నాకు కలగదా?
యోహాను చూచిన ప్రత్యక్షతను నేను చూడలేనా? ఈరోజు యేసయ్య గురించి విన్నారు చాలామంది, బాప్తిసం పొందారు చాలామంది. కానీ ప్రియులారా, యేసయ్య వచ్చిన తర్వాత అగ్ని చేత బాప్తిసం పొందారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో అలాంటి అనుభవం ఎందుకు లేదు? యోహానుకు కలిగిన అనుభవం ఎందుకు లేదు? ఏలియా కూడా మన వంటి మనుషుడే కదా, ఏలియా కూడా మన వంటి సామాన్యుడే కదా. ఏలియా మీద ఉన్న అభిషేకం, ఏలియా మీద ఉన్న ప్రత్యక్షత ఈ కడవరి గడియలో మన మీద ఉండదా? మనం చూడలేమా? ఇన్నాళ్ళు నీ జీవితం గురించి మాట్లాడుకోవాలంటే, నీ బ్రతుకు గురించి మాట్లాడుకోవాలంటే, నీ గురించి నువ్వేదైనా చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటావు? పరలోకం వెళ్తావో లేదో అనే విషయానికి గ్యారంటీ కూడా మన జీవితాలకు లేదు. మనం పరలోక రాజ్యం చేరతామో లేదో కూడా మనకు అవగాహన లేదు. ఎందుకు లేదో తెలుసా ప్రియులారా? యోహానుకు కలిగిన అనుభవం మన జీవితంలో లేదు. ఈరోజు మనం వైదొలిగిపోయే అనుభవంలో లేము. ఈ రోజు వరకు కూడా రక్షింపబడ్డాం, కానీ నా జీవితం, నా బ్రతుకు, నా పెత్తనం, నా కుటుంబం, నా ఇల్లు, నా సంసారం, ఇదే అనుభవం తప్ప నేను వైదొలిగిపోవాలి, ఆయనే మహిమపరచబడాలి, నేను వైదొలిగిపోవాలి, నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా ఆయనే హెచ్చింపబడాలి అనే అనుభవం మన జీవితంలో లేదు. ప్రియులారా, ఈరోజు ఈ కడవరి గడియలో, ఈ అంత్య దినాలలో క్రైస్తవులంటే అన్యజనులకు అవమానాస్పదంగా మారిపోయారు. క్రైస్తవులంటే హేళనకు కారణంగా మారిపోయారు. క్రైస్తవులంటే నిందకు కారకులుగా మారిపోయారు. క్రైస్తవులంటే ఎవరి ద్వారా దేవుని నామానికి నింద వస్తుందో వారే క్రైస్తవులని చెప్పబడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రియులారా, మనం దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనం ఎంత రోషం తెచ్చుకోవాలో ఆలోచించండి. ఈరోజు మన జీవితాల నుండి మనం వైదొలగిపోయే అనుభవంలోనికి రావాలి. నేను పక్కకి తప్పుకోవాలి, దేవుడు నా జీవితం మీద ఏలుబడి చేయాలి. నేను పక్కకి తప్పుకోవాలి, దేవుడు నా బ్రతుకుని ఆధిపత్యము చలాయించాలి. నా జీవితం ద్వారా దేవుని మహిమ అనేకులకు వెల్లడపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియులారా, ఇకనైనా వేరుపారి మార్పు చెందాలి. ఇకనైనా వేరుపారి మనం పక్కకు తప్పుకోవాలి. ఇకనైనా వేరుపారి మన జీవితంలో, ప్రభువా ఇదిగో యోహాను నిన్ను చూచినప్పుడు నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడిని పక్కకు తప్పుకున్నాడు. ఎందుకో తెలుసా? అప్పుడు వరకు దుప్పటి వలె వెళ్ళిపోయిన ఆత్మ ఇప్పుడు నీ మీద నిలిచి ఉంది. నిన్ను నేను కలిగి ఉంటేనే, నువ్వు నా జీవితంలోనే ఉంటేనే, నువ్వు నా బ్రతుకులో ఉంటేనే నేను అలాంటి అనుభవాన్ని కలిగి ఉండగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మన జీవితాలను, ఈ రాత్రి ప్రభు మన బ్రతుకులను నూతనమైనటువంటి ఒక ప్రత్యక్షతలోనికి, నూతనమైన మహిమలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఎంతమంది యేసుని చూడాలని ఆశపడుతున్నారు? చేతులెత్తండి. ఈ రాత్రి ఎంతమంది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారిని దర్శించాలని ఆశపడుతున్నారు? ప్రియులారా, ఈ రాత్రి ప్రభువును దర్శించడానికి యోహాను జీవితం మనకు ఒక వేదిక. బాప్తిసం ఇచ్చే యోహాను జీవితం ఒక వేదిక. ఈరోజు ప్రియులారా, నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. ఈరోజు నీది కాని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు, నీది కాని అర్హతను నీకు ఇచ్చాడు. రక్షణ అనేది నీ సొత్తు కాదు, రక్షణ అనేది నీకు సొంతం కాదు. రక్షణ ఎవరిదో తెలుసా? ఇజ్రాయేలీలదు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ ఇజ్రాయేలు ప్రజలది. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆ భాగ్యాన్ని మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు ఉచితమైన భాగ్యం అనుగ్రహింపబడింది. ఈ ఉచితమైన భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉచితమైన భాగ్యాన్ని మనం చేచెక్కించుకుని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం బ్రతకాలి. అంటే మన జీవితంలో ప్రియులరా, మనం వైదొలగాలి, దేవుడు మన జీవితంలో ఉండాలి. మనం పక్కకు తప్పుకోవాలి, మన జీవితంలో దేవుడు ఏలుబడి చేయాలి. ఈరోజు చాలా మంది ఏమని ప్రార్థన చేయమంటారో తెలుసా? చాలా చోట్ల, బ్రదర్ నాకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలని ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరుకుంటున్నాను అని చాలా ఆశపడుతూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలోనికి రావాలంటే మనమందరము సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం సిలువ వేయబడకపోతే, మన కోరికలు సిలువ వేయబడకపోతే, మన ఆలోచనలు సిలువ వేయబడకపోతే, మన తలంపులు సిలువ వేయబడకపోతే ఈరోజు దేవుడు మన మీద ఎలా ఏలుబడి చేస్తాడు? ప్రియులారా, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ వర్తీ టు టచ్ ద షాషెట్స్ ఆఫ్ హిస్ శాండల్స్. ఆయనను తాకడానికి, ఆయన ముట్టడానికి నేను అర్హుడను కాను. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను గొప్ప అంటే నేను గొప్ప, నా భక్తి గొప్పదంటే నా భక్తి గొప్పది. ప్రియులారా, నీ భక్తి గొప్పదైతే భూమిని తలకిందులు చేయువారు మన మధ్యలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు శీలల గురించి ఏమని మాట్లాడుకున్నారో తెలుసా? దే విల్ టర్న్ ది ఎర్త్ అప్సైడ్ డౌన్. వారు భూమిని తలకిందులు చేస్తారు. వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు. ఈరోజు సంఘం ఎక్కడ ఉంటుందో దేవుని ప్రభావం అక్కడ ఉండాలి. సంఘం ఎక్కడ ఉంటుందో దేవుని మహిమ స్థలములో ఉండాలి. ఎక్కడ మనం ఆరాధిస్తామో అక్కడ ఒక షకేనా మేఘమ స్థలాన్ని ఆవరించాలి. అటువంటి అనుభవం, అటువంటి అనుభూతిని మన జీవితంలో మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మనం వైదొలగాలి, దేవుడు శాసించాలి. ఈరోజు ప్రియులారా, అటువంటి స్థితికి యోహాను వచ్చాడు.
ఈరోజు మనమందరము కూడా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని దేవుడు చెప్పిన, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసిన, ప్రతి సంవత్సరం మనకు వాగ్దానం తీసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీలో భాగంగా చాలా మందికి మంచి మంచి వాగ్దానాలు వస్తూ ఉంటాయి. ఈ వాగ్దానం తీయగానే ఆ వాగ్దానంలో ఎన్ని అద్భుతమైన మాటలు ఉంటాయో. నిజంగా ఇప్పటి వరకు వాగ్దానాలు ఎంతమంది నెరవేర్పును అనుభవించగలిగారో లేదో. ప్రియుల, వాగ్దానం అంటే శరీరానుసారమైందే తప్ప ఆత్మానుసారమైంది కాదు అన్నట్టుగా చూస్తాం. వాగ్దానం వచ్చిన తర్వాత మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? పర్లేదు, నా సమస్యలన్నీ తీరిపోతాయి, నా కష్టాలన్నీ గట్టెక్కేస్తాయి, నా ఇబ్బందులన్నీ పక్కకు పోతాయి, ఇది మొదలుకొని నేను చాలా సంతోషంగా ఉండగలను అనుకుంటాం. విషయం ఏంటో తెలుసా? వాగ్దానానికి ఉండేటువంటి ప్రియుల ఆలోచన, దేవుడిచ్చిన మాటల వెనకాల ఉన్న ఆంతర్యం కేవలం శరీరానుసారమైనది కాదు. ప్రియులారా, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి అని ప్రభువు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ, ఆయన వాత్సల్యతను మనం అనుభవించాలని ప్రభువు కోరుకున్నారు. కానీ ప్రియులారా, ఈ రోజు వరకు కూడా మన భక్తి జీవితానికి మనమే ఆటంకం, మన ఆత్మీయ జీవితానికి మనమే ఆటంకం. కానీ ఈ రాత్రి మనం ఆటంకాలుగా తొలగిపోవాలి. ఈ రాత్రి ప్రతి కుటుంబం మీద, ప్రతి సహోదరి మీద, ప్రతి సహోదరుని మీద దేవుడు వచ్చి ఏలుబడి చేయాలి. దేవుడు ఈ రాత్రి మన జీవితాల మీద ఏలుబడి చేయాలి. దేవుడు మన బ్రతుకుల మీద ఏలుబడి చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి దేవుడు మన జీవితాల మీద పెత్తనము చెలాయించాలి. గాడ్ షుడ్ రూల్ అండ్ రెయిన్ ఓవర్ మై లైఫ్. ప్రియులారా, యోహానుకు అది వేదికగా మారి, యోహాను జీవితం మనకు వేదికగా ఉంది. ఎందుకు యోహాను జీవితం వేదికగా ఉందో తెలుసా? యోహాను అలాంటి అనుభవాన్ని కలిగి ఉండడానికి దేవుని వాక్యం ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు మనం చూసుకుంటే, ప్రియులారా, వాక్య నెరవేర్పు ఆయన జీవితంలో కనపడుతుంది. చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ యోహాను ఒంటె రోమమును వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకుని మిడతలను అడవి తేనులను తనకు ఆహారం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఎవడైనను నా సిలువను వెతుకుని నన్ను వెంబడిస్తేనే, ప్రియులారా, ఎవరైనాను నన్ను వెంబడించాలనుకుంటే నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తేనే కానీ నా రాజ్యానికి వారెవరు కాదు. పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు ఎచ్చటను లేకపోయెను. ప్రియులారా, ఉపేక్షింపబడిన స్థితి, సిలువనెత్తుకున్న పరిస్థితి. ప్రియులారా, తనను చూస్తే, తన బయట రూపాన్ని చూస్తే, తన స్థితిని చూస్తే నిజంగా ఆయన దైవజనుడా అని సందేహం వచ్చే విధంగా ఉన్నాడు. ప్రియులారా, హిస్ అటైర్, తన బహిర్గత జీవితం ఏది, తన అంతరంగాన్ని లేకపోతే తన ఆత్మీయ జీవితాన్ని ప్రియులను మనం చూసినప్పుడు నిజంగా బహిర్గతంగా తను చూస్తే, మనుషులు బయట రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. బయట రూపాన్ని చూస్తే వీడెవడరా బాబు పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకోవాలి. వీడెవడరా బాబు ఎలా ఉన్నాడు? పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకోవాలి. ఏంటి? ఒంటి రోమం, దొరికిన తేనె తాగడం, తన జీవితాన్ని కేవలం అరణ్యంలో గడుపుకోవడం, చాలా భయంకరమైన జీవితాన్ని అనుభవించడం, ఇది తన జీవిత విధానం. ప్రియులారా, ఈరోజు ఏంటి ఆ స్థితి? ఎందుకు ఆ స్థితి? దేవునిలో, లోకంలో ఒక వైరాగ్యం వచ్చిన వాళ్ళు, దేవుని కొరకు జీవించాలని ఒక ఆరాటం వచ్చిన వాళ్ళు, వారి జీవితంలో వారి గురించి వారు మర్చిపోతారు, దేవునికే వారి జీవితాన్ని శరణ్యం చేసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను అన్నంతకాలం, నా ప్రపంచంలో నేనున్నంతకాలం ప్రియులారా, నా బ్రతుకు, నా కుటుంబం, నా ఇల్లు, నా స్థితి, నా సమస్యలు ఇవే మనకు వేదికగా మారిపోయాయి. ఈరోజు ప్రియులారా, మన భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు చాలామంది వేదికల మీద. మన మనసులో ఉన్న బలహీనతల మీద చాలా మంది ఈరోజు ఆడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నీకు కావాల్సింది స్వస్థత, నీకు కావాల్సింది ఆరోగ్యం, నీకు కావాల్సింది ఆశీర్వాదం, నీకు కావాల్సింది విడుదల. ఈరోజు వీటి కోసమే నువ్వు దేవుని సన్నిధికి తప్పకుండా వస్తావని ప్రియులారా, కానీ కింద పోస్టర్ ముందు స్వస్థత వరం కలిగిన దైవజనుడు ప్రియులారా, లేకపోతే ప్రవచన వరం కలిగిన దైవజనుడు అంటే మనం అందరం చాలా ఆసక్తిగా వస్తాం. వాస్తవానికి ప్రియులారా, విషయం ఏంటో తెలుసా? దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, దేవుడు స్వస్థత కార్యాలు చేసేవాడు, ఘనమైన కార్యాలు చేసేవాడు. ప్రియులారా, మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ ప్రియులారా, మన దురాశ ఉందే, మనలో ఉద్దేశం ఉందే, అది మంచిది కాదు. ఈరోజు ప్రభువా, మానవునిగా నన్ను భూమి మీదకు నువ్వు ఎందుకు చేశావు? వై డిడ్ యూ క్రియేట్ మీ ఆన్ ఎర్త్? ఈరోజు నా ప్రణాళిక ఏంటి? నేను ఏం చెయ్యాలని నన్ను సృష్టించావు? నేను ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు ప్రభువా అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈరోజు ప్రియులారా, మన ఆలోచనలన్నీ కూడా ప్రియులారా అపవాది పావులు కదుపుతూ మన బలహీనతల మీద దెబ్బ కొట్టడానికి సాతాను వేస్తున్న వేదికలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు వేదికలన్నీ ఆశీర్వాదపు వచనాలే మారిపోయినాయి. మనుషులు కూడా దురద చెవులు గలవారై వారికి అనుకూలమైన బోధకులను సిద్ధపరచుకున్నారు. ఎంత వేదనకరం! ఈరోజు నిజంగా మన జీవితంలో
ప్రియులారా, బాప్తిసమిచ్చు యోహానుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభువుని అంగీకరించిన బిడలమై మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సర్వజనులను మీరు నాకు శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పిన మాట ఈరోజు ఎంతమంది శిష్యులుగా ఉన్నారు? ఈరోజు ప్రియులారా, మనల్ని చూచిన వాళ్ళు ఏమంటారు తెలుసా? వీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవారంటే ఎవరో తెలుసా? శిష్యులు. ప్రైజ్ ది లార్డ్. You are a disciple, a disciplined disciple of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి ప్రతినిధివి. సైనికులం సైనికులం యేసుని రాజ్య వారసులం, సేవకులం సేవకులం యేసుని రాయబారులము. సైనికులం సైనికులం యేసుని రాజ్య వారసులం, సేవకులం సేవకులం యేసుని రాయబారులము. వెనుదిరుగమ్మెం వెనుదిరుగమ్మెం యేసుని కోసం నిలబడతాం. వెనుదిరుగమ్మెం వెనుదిరుగమ్మెం కష్టం నష్టం భరిస్తాం. సైనికులం సైనికులం యేసుని రాజ్య వారసులం, సేవకులం సేవకులం యేసుని రాయబారులము. సర్వాంగ కవచమును మేం ధరించి నిలబడతాం. అపవాది తంత్రములు ఎదురించి నిలబడతాం. సర్వాంగ కవచమును మేం ధరించి నిలబడతాం. అపవాది తంత్రములు ఎదురించి నిలబడతాం. అధిపతి యేసుని ఆజ్ఞలు పాటిస్తాం. గురి వైపే మేం చూస్తూ పరిగెడతాం. అధిపతి యేసుని ఆజ్ఞలు పాటిస్తాం. గురి వైపే మేం చూస్తూ పరిగెడతాం. వెనుదిరుగమ్మెం వెనుదిరుగమ్మెం యేసుని కోసం నిలబడతాం. వెనుదిరుగమ్మెం వెనుదిరుగమ్మెం కష్టం నష్టం భరిస్తాం. సైనికులం సైనికులం యేసుని రాజ్య వారసులం, సేవకులం సేవకులం యేసుని రాయబారులము. హల్లెలూయా. మేము ఎవరు? యేసుని రాజ్య వారసులం. ఈరోజు నా ఆశ, నా తలంపు, నా ఆరాటం దేనికోసం భక్షిస్తుందో తెలుసా? ప్రభువా, నేను నీ కోసం ఉండాలి, నేను నీ కోసం బ్రతకాలి, నేను నీ కోసం పోరాడాలి, నా జీవితం అంతా నీకే త్యాగంగా అర్పింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన శేష జీవితాన్ని ఎవరికిచ్చాం? మన బ్రతుకుని మనం ఎవరికిచ్చాం? పిల్లరా, స్వశక్తితో స్వనీతితో సొంత జ్ఞానంతో నింపబడి మన జీవితాలను మనకు అనుగ్రహింపబడిన ఉచితమైన రక్షణను మనం నిర్లక్ష్య పెట్టుచున్నామేమో. ఈ రాత్రి మన జీవితాలలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చివరి దినం ప్రియులరా, యోహాను జీవితం, తన బ్రతుకులో తను ఎలా వైదొలిగాడో తెలుసా? ఎప్పుడైతే ప్రభు వచ్చాడో, తన జీవితంలో అడుగు పెట్టాడో, తను ఎవరో, తన స్థితి ఏంటో, తన బ్రతుకేంటో, తన గతి ఏంటో తనకు అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో మనం ఉపేక్షింపబడిన అనుభవం మనకుందా? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఈరోజు నా జ్ఞానంతో మంచి మార్కులు కొట్టేశాను, నా జ్ఞానంతో మంచి ఇల్లు కట్టుకున్నాను, నేను కష్టపడి కారు కొనుక్కున్నాను, కష్టపడిది చేశాను అది చేశాను. ప్రియులరా, ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నానని ఎప్పుడైనా అనుభవించగలిగామా? నేనేమై ఉన్నానో అది దేవుని వల్ల అయ్యున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన స్థితి దేవుడిచ్చాడు, నాకు ఇచ్చిన కృప దేవుడిచ్చాడు. నేను కలిగి ఉన్నదంతా దేవుని మూలంగానే అనుభవిస్తున్నాను. ఏది నాది కాదు. ఒకవేళ నాదంటూ ఏదైనా ఉంటే అది నా యేసయ్య ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అటువంటి అనుభూతి, అటువంటి అనుభవం మన జీవితంలోనికి ఎప్పుడైతే వస్తుందో ప్రియులరా, మనం వైదొలిగిన అనుభవంలో ఉంటాం. సిలువ అంటే నేను పక్కకు తప్పుకోవడం, దేవుడు నన్ను ఏలుబడి చేయడం. నేను పక్కకు తప్పుకోవడం, దేవుడు నా మీద ఆధిపత్యము చెలాయించడం. ప్రియులరా, అటువంటి అనుభవానికి వచ్చాడు కనుకనే ప్రియులరా, లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హి వాస్ ఏబుల్ టు సీ హూ జీసస్ వాస్. చాలా సందర్భాలలో మన పక్క నుండి యేసయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తున్న దేవుడు చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటారు. ప్రియులరా, నిబంధన మందసాన్ని వెతకడానికి పాత నిబంధన గ్రంథంలో ప్రియులరా ఒక నిబంధన మందసం ఉండేది. ఈ నిబంధన మందసం ప్రత్యక్షపు గుడారంలో ఉంచబడింది. ప్రతి సంవత్సరం కూడా యాజకుడు వెళ్ళి నిబంధన మందసం మీద రక్తాన్ని బలిగా అర్పించి, ఆ రక్తము ద్వారా ప్రియులరా ఆ బలిని అర్పించినప్పుడు ఇశ్రాయేలు పాపాలు క్షమింపబడేవి. ఇశ్రాయేల్లో తప్పిదాలు చేసిన వారి నిమిత్తమై రక్తము బలి అర్పించి రక్తం పోసినప్పుడు పాపాలు క్షమింపబడేవి. అలా ఒక శాస్త్రవేత్త ఈ నిబంధన మందసాన్ని కనిపెట్టడానికి కరుడు కట్టి ప్రియుల నడుము కట్టి దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత ఈ నిబంధన మందసాన్ని వెతకడానికి ప్రారంభించిన తర్వాత తను అంటాడు, నిబంధన మందసాన్ని వెతకడానికి నేను చేసిన ప్రయత్నంలో చాలామంది దేవదూతలను నేను కల్లారా చూశాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది మనుషులు ప్రియుల ఆతిథ్యము చేయ మరువకుడి, కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము
చేసిరి అంటే దేవదూతలు మనుషుల మధ్యలో సంచారం చేస్తారా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియులారా, దేవదూతలు మనుషుల మధ్యలో సంచారం చేయడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో దేవుడు చాలా సందర్భాలలో మన పక్క నుండి వెళ్ళిపోతున్నా, మన జీవితాలను దర్శించిపోతున్నా ప్రియులారా, దేవుణ్ణి కనుగొనలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. పేరు క్రైస్తవుడు, పేరు విశ్వాసి, పేరు దేవుని నమ్మిన బిడ్డ, పేరు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కడగబడిన బిడ్డ, కానీ జీవితంలో ప్రియులారా ప్రభు యొక్క ముఖాన్ని నేను చూడలేకపోయాను, ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడలేకపోయాను. ఎందుకో తెలుసా? నేను ఉపేక్షింపబడలేదు. నేనేం చేయబడలేదు? ఉపేక్షింపబడలేదు. ఈ రాత్రి ప్రభువా, నేను సిలువనెత్తుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను ఉపేక్షింపబడడానికి ఇష్టపడుతున్నాను. నేను తగ్గాలి, నా జీవితంలో నువ్వు మాత్రమే హెచ్చాలి. నేను తగ్గాలి, నా జీవితం ద్వారా నువ్వు మహిమపరచబడాలి. రెండవదిగా చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసమిచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. మీరు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. మీ అబ్రహాము మా తండ్రిని మీలో మీరే చెప్పుకొని తలంచవద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు వేదికలు దేనికి అర్థవంతంగా మారిపోయాయి అంటే ప్రియులారా, ఏం మాట్లాడితే ఏమైపోతుందో, ఏం మాట్లాడితే జనం పక్కకి వెళ్ళిపోతారో. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ విధానం ప్రియులారా ఎవ్వరూ అవలంబించలేనంత కష్టంగా ఉండేదే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకు అనుకూలమైనది కాదు. ఈరోజు ప్రియ దేవుని రూపంలోనికి మనల్ని మార్చడానికి, దేవుని పోలికలోనికి మనం మార్చడానికి ప్రియులారా దేవుడు మన మీద ఏలుబడి చేసేదే. అక్కడ చాలామంది పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. పరిసయ్యుల గురించి మనందరికీ తెలుసు. ఒక దేవాలయపు ప్రియులారా, దేవాలయంలోనికి ఒక పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళారనే అనుభవం మనకు తెలుసు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను నీతిమంతుణ్ణి, వారానికి 3 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, నా వంటి గొప్పవాడు ఎక్కడను లేడు, ఈ సుంకరి వంటి వాడను నేను కాను, ఇలాంటి దౌర్భాగ్యుడు నేను కాదు ప్రభువా అంటున్నాడు. ప్రియులారా, విషయం ఏంటో తెలుసా? ఈరోజు యోహాన్ అక్కడ నిలబడుతూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. యోహాన్ అంటున్నాడు, ఓ సర్ప సంతానమా. ఏమంటున్నాడు? ఓ సర్ప సంతానమా. ఈరోజు ప్రియులారా, యోహానులో అప్పటి వరకు లేని ఒక ప్రత్యక్షత, అప్పటి వరకు లేని ఒక మహిమ ఏంటో తెలుసా? యోహానులో ఒక గొప్ప ధైర్యం ఉంది. ఎవరి ముందైనా ధైర్యంగా మాట్లాడగలడు. ఈరోజు ప్రియులారా, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమని బాధపడతారో, వారు ఎలా అనుకుంటారో, ఒకవేళ వారు నా సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారేమో, లేకపోతే నన్ను కాదని బయటికి పోతారేమో. ప్రియులారా, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, రెండవది విశాలమైన మార్గం. విశాలమైన మార్గంలో అందరూ వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళొచ్చు, కూర్చోవాలనుకున్న వాళ్ళందరూ కూర్చోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఇరుకు మార్గం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికే కష్టంగా ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది ప్రియులారా. కానీ ఇరుకు మార్గమైన తుదకు అది జీవ మార్గముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇట్ విల్ లీడ్ టు ఎటర్నిటీ. ప్రియులారా, అది నిత్య జీవానికి నడిపించే మార్గముగా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ప్రియులారా యోహానులో ఉన్న అనుభవం ఏంటో తెలుసా? యోహాను మనకెందుకు వేదికో తెలుసా? ధైర్యంగా మాట్లాడగలిగాడు యోహాను. ఈరోజు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని శక్తి చేత నింపబడినప్పుడు, దేవుని ప్రభావం మన జీవితంలో ఉన్నప్పుడు, మనం వైదొలిగిపోయినప్పుడు, దేవుడే మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రియులారా మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా ప్రియులారా దేవుణ్ణి వెంబడించడంలో దేన్నైనా వదిలేసుకోవడానికి సిద్ధపడతాం. ప్రైజ్ ద లార్డ్. ఐ వాంట్ టు ఫాలో జీసస్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. ఈరోజు నా కుటుంబం ఏమనుకుంటుందో, నా తోబుట్టువులు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఈరోజు చాలా భయంకరమైన బాధ. ప్రియులారా, వాళ్ళని వీళ్ళని సంతోషపెట్టడం కోసం ఎన్ని ముస్తాబులు చేస్తామో, వాళ్ళని వీళ్ళని సంతోషపెట్టడం కోసం ప్రియులారా శరీరం మీద, శరీరం వెలుపల చాలా విగ్రహాలను ఉంచుకుంటాం. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టాలి. ఎవరిని సంతోషపెట్టాలి? మనుషులను సంతోషపెట్టాలి. ప్రియులారా, అదే దైవజనుడు బోధిస్తే ఏమంటాం తెలుసా? అయ్యో నువ్వు ఇలా బోధిస్తే పని అవ్వదు, మేము పక్కకు పోతాం, ఇంకో చోటకు పోతాం అంటాం. ఎందుకో తెలుసా? ఈరోజు మన విగ్రహాలను మనం వదులుకోవడానికి ఇష్టపడం, మనల్ని ఆవరించినటువంటి బంధకాల నుండి మనం బయటికి రావడానికి ఇష్టపడం. ఈరోజు మనల్ని ఆవరించిన సమస్తానికి మనం దాసోహంగా మారిపోతాం. నేను ధైర్యంగా దేవుని కోసం బయట నిలబడతానని ఎవరైనా చెప్పగలరా? ఈరోజు
సమాజంలో క్రైస్తవ్యం వచ్చి ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా, దాదాపు 21వ శతాబ్దంలో మనం జీవిస్తూ ఉన్నా. ఈ శతాబ్దంలో ప్రియులారా, నేను కులానికి చచ్చిపోయాను, నేను మతానికి చచ్చిపోయాను, ఈరోజు సత్యం కొరకు జీవిస్తున్నానని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నానని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, చావని బతుకు ఎంతున్నా ఒకటే. చింత చచ్చినా పులుపు చావకపోతే జీవితం ఎంతున్నా ఒకటే. ఈరోజు ప్రియులారా, మాటలు కాస్తంత కఠినంగా ఉన్నా వాస్తవంగా మాట్లాడుకోవడం చాలా మంచిదే. మాటలు కాస్తంత ఇబ్బందికరంగా ఉన్నా వాస్తవాలను వాస్తవాలుగా అర్థం చేసుకోవడం మంచిదే. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో చావవలసిన చోట మనం చావలేదు. అందుకనే ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం. నా కులం నా కులం నా కులం నా కులం అంటావు. నీ కులం నీ కులం నీ కులం అన్న తర్వాత నీ బతుకలాగే ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు చావలేదు. ఈరోజు యోహాను ప్రియులారా, తన జీవితంలో ధైర్యంగా ఎలా మాట్లాడాడు? తనలో ఏ విధమైనటువంటి లోపం లేదు కనుకనే సర్ప సంతానమా అని మాట్లాడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనం ధైర్యంగా నిలబడాలి అంటే, సమాజంలో నిలబడి ఇదిగో నేను దేవుని సొత్తుని ప్రకటించే స్థితిలో మనం ఉండాలి అంటే, మన జీవితంలో ఏ లోపము లేకుండా అడుగు ప్రతి వానికి ధైర్యంగా సమాధానం చెప్పే స్థితి మనం అనుభవించాలి అంటే, మనం చావాలి. గోధుమ గింజ నేలను పడి అది చస్తేనే కానీ అది ఏమెత్తదు? మొలకెత్తదు. మొలకెత్తాలంటే చావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? అటువంటి అనుభవంలో అనుభవాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? ఆ పరిసయ్యుల ముందు నిలబడి అంటున్నాడు, ఓ సర్ప సంతానమా, మీరు చస్తే మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా? మీ బ్రతుకేంటో మీకు తెలుసా? మీ జీవితం ఏంటో మీకు తెలుసా అని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఈరోజు మన తోబుట్టులతో చెప్పుకోలేం, మన అన్న వాళ్ళతో చెప్పుకోలేం, ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు కులంతో పని లేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఏ విధమైన లోక సంబంధమైన బంధకాలతో పని లేదు, నేను బ్రతికితే యేసు కోసం బ్రతుకుతాను, చస్తే యేసు కోసం చచ్చిపోతాను. ప్రైజ్ ది లార్డ్. అటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? అటువంటి స్థితిని ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? యోహాన్ అంటాడు, ప్రియులారా, మనం చదువుకుంటాం మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని, హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించెను. అతడు ఒక రాజు ముందు నిలబడి, ఒక న్యాయాధిపతి ముందు నిలబడి, అందరూ ఉండగానే ఆయన ముందు నిలబడి ఏమన్నాడో తెలుసా? రే రాజా, నువ్వు ఒక ఆమెను తీసుకుని ఉంచుకున్నావు, ఇది దేవుని దృష్టికి ఒక రాజుగా ఉండడానికి నీకు సరిపోదు, ఇది నీకు కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఎవరు? యోహాన్ గారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియులారా, ఒకరోజు పౌలు అగ్రిప రాజు ముందు నిలబడినప్పుడు మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుంటే, పౌలు గారు అగ్రిప రాజు ముందు నిలబడతారు. ఒక రాజు ముందు నిలబడినటువంటి పౌలు గారు చేసినటువంటి పని మనం చూస్తాం. ప్రియులారా, అగ్రిప రాజు అంటాడు, ఇంత సులభముగా నువ్వు నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అంటే, పౌలు అంటాడు, ఈరోజు నిన్నే కాదు నీ చుట్టూన్న వాళ్ళందరూ నా వలే మారిపోదురు గాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వే కాదు రాజా, నీ చుట్టూన్న వాళ్ళందరూ నేను ఎలా ఉన్నానో నాలాగే మారిపోవాలి అన్నాడు. ఒక రాజు ముందు ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు? ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ప్రియులారా, మనం వైదొలిగిపోతే సర్వాధికారంతో మాట్లాడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. మనం వైదొలిగిపోతే మన జీవితంలో మన బ్రతుకులలో ప్రియులారా, మనం ఎప్పుడైతే వైదొలిగిపోతామో మనం ధైర్యంతో దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. బాప్తిసం ఇచ్చు యోహాను ప్రియులారా, తన జీవితంలో ధైర్యాన్ని కలిగి ఉన్నాడు అని మనం చూడగలుగుతాం. తన్ను తాను ఉపేక్షించుకున్న జీవితం ప్రియులారా, తను దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి తెచ్చుకున్న ధైర్యం తను ఎలా నిలబెట్టాయో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హి వాస్ ఒబీడియంట్ అంటు డెత్. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభుని చూడగానే ఆయనకి ఏమర్థమైపోయిందంటే 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఇదే అని చెప్పాడు. వెంటనే ప్రియులారా, అక్కడ యేసయ్య నీళ్ళలోకి వస్తుంటే వణికిపోతున్నాడు యోహాను. అయ్యా, నువ్వే బాప్తిసం ఇవ్వాలి, బాప్తిసం ఇచ్చే అర్హత నా జీవితంలో లేదు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, యోహాను, ఇది ఇలా జరగాలి, దీని ఇలా కానిమ్ము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ట్రూ డిసైపుల్ విల్ హ్యావ్ ఎన్ ఇంప్లిసిట్ డిసోబీడియన్స్. ఈరోజు మన జీవితంలో యోహాను జీవితం మనకు ఎందుకు వేదికగా ఉందో తెలుసా?
తెలుసా, యోహాను యేసు చెప్పినట్లుగా చేశాడు. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో, దేవుడు అన్న ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవడంలో మనం విఫలమైపోతూ ఉంటాం, మనం పడిపోతూ ఉంటాం, మనం కృంగిపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా, దేవునికి అనుకూలంగా కంటే దేవునికి ప్రతికూలంగా ఉండడానికే మన మనసు ఇష్టపడుతూ ఉంటుంది. దేవునికి అనుకూలంగా జీవించడం కంటే దేవునికి ప్రతికూలంగా ఉండడానికే మన జీవితం ఇష్టపడుతుంది. అయ్యా, నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడడానికి వచ్చారు అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవారే నా తల్లి, నా సహోదరులని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హీ దట్ ఒబేస్ మై కమాండ్మెంట్స్. ఇదిగో ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, ఎవరైతే నా మాటకు కట్టబడి ఉంటారో, ఎవరైతే నాతో సహవాసం చేయడానికి పూర్తిగా ఒప్పుకుంటారో వారే. ఒకరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలను కడగడానికి సిద్ధపడినప్పుడు ఈ లోపల పేతురు గారు వెంటనే లేచి అన్నాడు, అయ్యా, నేను భాగ్యుడను కాను, నేను సరితూగువాడును కాను, నీ పాదాలు నేను కడగాలి, కానీ నా పాదాలు నువ్వు కడగడానికి కుదరదు నాయన. మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడు, కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదు. హి హస్ కమ్ టు సర్వ్ అండ్ నాట్ టు బి సర్వ్డ్. ఈరోజు మన జీవితంలో ప్రియులారా నిజంగానే అటువంటి విధేయత, అటువంటి లోబడే తత్వం, ప్రియులారా ఏ స్థాయికైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అనుకూలంగా ఉండే జీవితం మన బ్రతుకుల్లో ఉందా? ఈరోజు యోహాను అనుభవించిన అనుభవాన్ని ఈరోజు మనం అనుభవించలేకపోతున్నాం. ప్రియులారా, ఈరోజు సంఘానికి లేకపోతే సమాజానికి, క్రైస్తవ తరానికి వేదికగా చాలామంది దైవజనులు వాక్యంలో మనకు కనబడతారు. ఈరోజు మన జీవితంలో ప్రభువుని ఇన్ని సంవత్సరాలు రక్షింపబడిన మన జీవితంలో ఇన్నాళ్లలో మనం ప్రభువుని చూడలేకపోయామంటే, ఈరోజు ప్రియులారా, దేవుడు మనల్ని చేతుల్లో పట్టుకున్నప్పుడు దేవునికి అనుకూలంగా ఉండడానికి, దేవుడు చెప్పినట్లు నడుచుకోవడానికి, దేవునికి లోబడ్డానికి మన జీవితాలను అప్పగించుకోలేకపోతున్నాం. ఈ సూత్రం ప్రతి ఒక్కరికి పనిచేసేదే. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన విరిచినప్పుడు అవి 5,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నేను ఉండను అనుకుంటే ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటాం? దేవుని చేతుల్లో ఉన్నప్పుడు, దేవుని చేతుల్లో మన జీవితాలు ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఈరోజు ప్రభువా, నేను నిన్ను చూడాలి. ఈ రాత్రి ఎవరిని చూడాలి? నేను నిన్ను చూడాలి. ఐ వాంట్ టు సీ యు టునైట్. ఈ రాత్రి నేను నిన్ను చూడాలి. ఈ రాత్రి నేను నిన్ను దర్శించాలి. ఈ రాత్రి నేను నీతో సహవాసం చేయాలి. ఈ రాత్రే నా జీవితంలో ప్రభువుని అనుభవించానని చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి అనుభవం నా జీవితంలో ఉండాలి. కాబట్టి నేను అస్సలు విసుకుపోకుండా ఏదైతే ఖాళీ చేసుకోవాలో అంతా ఖాళీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. నా అహాన్ని చంపుకుంటాను, నా గర్వాన్ని చంపుకుంటాను, నా డంబాన్ని చంపుకుంటాను, నా అసూయను తొలగించుకుంటాను. ప్రభా, నీ సముఖంలో నేను మానవునిగా నేను చేయలేను కనుక నీ కృపతో ఇప్పుడే ఈ క్షణమే అవి నా జీవితంలో నుండి తొలగిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ కృపతో నన్ను ఎలాగైతే నీతిమంతునిగా చేశావో, నీ ఆత్మ సహాయం ద్వారా నా జీవితంలో నుండి నీకు హేయకరమైనవన్నీ తొలగిపోయి నీకు అనుకూలంగా నీ కార్యాలను అనుభవించడానికి సంసిద్ధునిగా నా జీవితాన్ని సిద్ధపరచు ప్రభువా. ఈ రాత్రి నేను తప్పకుండా నీ సన్నిధిలో ఆ విధమైన అనుభూతిని నేను కలిగి ఉంటాను. యోహాను జీవితం మన బ్రతుకులకు ఒక వేదికగా ఉంది. ప్రియులారా, మన జీవితాలకు ఆయన జీవితం మనకెందుకు వేదికగా ఉంది? ప్రియులారా, యేసుని చూచినప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని. ఈరోజు ప్రియులారా, ఆయన చెప్పులు వారును విప్పుడుకు నేను పాత్రులను కాను అని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? ఎక్కడి నుంచి వచ్చింది అనుభూతి? ప్రియులారా, ఉపేక్షించుకున్నాడు. తను ఉపేక్షించుకున్న తర్వాత దేవుని ఆత్మ తనలో ఉంది గనక ధైర్యవంతునిగా నిలబడ్డాడు. దేవుని ఆత్మ తనలో ఉంది గనక ప్రియులారా, ఇప్పటికి ఇలా కానిమ్మో అనగానే దేవుని ప్రియులారా బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు మన జీవితంలో మనం వైదొలగిపోవాలి, మనం పక్కకు వెళ్ళిపోవాలి. ఈ రాత్రి ప్రియులారా, మన జీవితాలలో మనం విన్నమించగానే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మాట్లాడగానే ఆయన ప్రత్యక్షతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్షపాతి కాదు ఆయన. ఎవరు కాదు? పక్షపాతి కాదు. నిన్నొకలా, నన్నొకలా, పక్కింటి వాళ్ళనొకలా, ఎదురింటి వాళ్ళనొకలా ప్రేమించేవాడు కాదు. ఆయన యొద్దకు వచ్చే వారిని అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చెంతకొస్తారో, ఆయనను కోరుతారో, ప్రభువా నేను నిస్సహాయుడిని, నా సహాయకుడు నీవే అని ఎవరైతే చెప్తారో వారందరి జీవితంలో ప్రభు అలాగే పని చేస్తాడో. ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ప్రియులారా. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని. క్షమించండి. 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం.
మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అతన్ని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును. ప్రైజ్ ద లార్డ్. హెరోడస్ వాంటెడ్ టు కిల్ జాన్. ప్రియులారా, యోహానుని చంపాలని హెరోదు భార్య ప్రియులారా ప్రయత్నించింది, ఏదో రకంగా చంపేయాలని. కానీ ఆమె వల్ల కాకపోయెను. ఎందుకో తెలుసా? ఆయన ఎవరు? నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు? ప్రియులారా, అతని జీవితంలో ఉన్న యథార్థత, అతని జీవితంలో కనిపించినటువంటి నిష్కపటము లేని తత్వం ప్రియులారా ఎవ్వరిలో లేదు. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని బలి ఇవ్వడానికి, ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, పిలాతు ఏమన్నాడో తెలుసా? ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనిపించడం లేదు, ఈ మనిషిని యందు నాకు ఏ నేరం కనిపించలేదు కాబట్టి నేను చేతులు కడిగేసుకుంటున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? యేసుని చంపడానికి భయపడ్డాడు. యేసు నిందారహితుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, యోహాను నిందారహితుడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు, యోహాను జీవితం మనకు ఒక వేదిక. ప్రభువా, ఈరోజు నా జీవితాన్ని ఒక నిందారహితమైన జీవితంగా నేను ఉండాలి. నేను సృష్టింపబడిందే నేను నిందారహితునిగా ఉండడానికి. ప్రభువా, నువ్వు నన్ను చేసిందే నేను నిందారహితునిగా జీవించడానికి. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాటను మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం నిందారహితులుగా ఉండాలని దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు ప్రియులారా, యోహాను జీవితంలో తను నిందారహితునిగా ఉన్నాడు. యోహానును చంపడానికి కానీ, యోహానును పతనం చేయడానికి కానీ తనలో ఏ రకమైన నింద కూడా కనిపించలేదు, తనలో ఏ రకమైన లోపం కూడా కనిపించలేదు. ఈరోజు మన జీవితం అంతా లోపమే, మన బ్రతుకులు అంతా లోపమే. ఎందుకో తెలుసా? మన నీతిని మనమే పోగొట్టుకుంటున్నాం. రక్షింపబడగానే దేవుడు ఆయన నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా చేసిన ఆ నీతికి ప్రతికూలమైన కార్యాలు మనం చేస్తున్నాం, ఆ నీతికి ప్రతికూలమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రియరా, అయినను మనం నీతిమంతులంగా ఎందుకు పిలువబడుతున్నామో తెలుసా? ఆయన రక్తం మనను పరిశుద్ధపరిచింది కనుక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆ నీతి మన గొప్పతనం కాదు, ఇంకా అబ్బా తండ్రి అని మొర్రపెట్టే కృప కేవలం ఆయన ఇచ్చాడు కనుకనే మనం ఇంకా అబ్బా తండ్రి అని మొర్రపెట్టగలుగుతున్నాం. లేకపోతే ఆధిక్యత మనకు ఉండేది కాదు. ప్రభువా, యోహాను తన నీతిని కాపాడుకున్నాడు. నీవు నీ నీతిని నాకు అనుగ్రహించావు. నీ నీతిని నేను కాపాడుకునే జీవితం నాకు కావాలి, నీ నీతిని నేను కాపాడుకునే బ్రతుకు నాకు కావాలి ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రియులరా, మనము ప్రభువుని ధైర్యంగా చూడగలుగుతాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? వారు దేవుణ్ణి చూస్తారు. యోహాను ప్రియులరా, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. చివరిగా చూడండి ప్రియులారా, 5వదిగా చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రియులారా, యోహాను జీవితానికి దేవుడిచ్చినటువంటి నాంది, దేవుడు పలికినటువంటి మాట మనం చదువుకుంటాం. చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఇప్పటికొచ్చి అటువంటి ప్రవక్త భూమి మీద పుట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్ప ప్రవక్త లేడని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియులారా, దేవుడే యోహానును గణపరిచాడు. దేవుడే యోహాను ఏం చేశాడు? గణపరిచాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ప్రియులారా, దేవుని కోసం చావనైనా చచ్చాడు కానీ, దేవుని రాజ్యము కోసం చావనైనా చచ్చాడు కానీ సత్యాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. ఆయనను గురించి చెప్పబడిన మాట ప్రియులారా, యోహాను సువార్తలో 5వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకుంటాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దివిటీని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు మండుచు ప్రకాశించుచున్న దివిటీని పోలి ఉన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు.
వెలుగు కూడా తర్వాత పక్కన పెడితే అసలు దేవుని సన్నిధిలో దైవ ప్రత్యక్షతను అనుభవించేటువంటి అనుభవమే మన జీవితంలో లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు మన బ్రతుకులు, మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రియరా, ఏ కాకితో దేవుడు కౌరు పంపిస్తాడో, ఎవరితో దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడో, ఎవరి ద్వారా మనకు దీవెనలు వస్తాయో, ఎక్కడి నుంచి ఏమొస్తాయో, ఇప్పుడు నిజమే వాక్యాన్ని అందించడానికి దేవుడు ప్రతినిధులుగా ఆయన సేవకులను వాడుకుంటున్నాడు. అలాగే అద్భుతాలు చేయడానికి ప్రవక్తలను, సువార్థికులను, యాజకులను దేవుడు నిర్ణయించుకుని వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు మనమందరము దేవుని పోలికలోనికి మార్చబడాలని, ఒకరోజు మనమందరము దేవుని సొత్తుగా మార్చబడాలని, ఒకరోజు మనము కూడా దేవుని స్వరూప్యమును కలిగిన వారమై దేవుని కొరకు ప్రియ బలముగా నిలబడాలని. నేను చావాలి, దేవుడు నాలో హెచ్చింపబడాలి. నేను తగ్గాలి, క్రీస్తు నాలో హెచ్చింపబడాలి. ఈరోజు ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను తన జీవితంలో చూసినటువంటి సందర్భం, యేసు మీద ఆత్మ నిలిచిపోవడం చూశాడు. అప్పటి వరకు ఉన్న అనుభవాలు చాలా ఉన్నాయి. యెషయా మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది, మోషే మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది, హనోకు మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది, ఏలియా మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. వచ్చిన ఆత్మ దుప్పటి వలె దావీదు మీదకు కూడా దుప్పటి వలె దేవుని ఆత్మ వచ్చింది. వెంటనే వైదొలిగిపోయింది. ప్రియులారా, విషయం ఏంటో తెలుసా? ఈ కడవరి గడియలో దేవుడిచ్చిన ఆత్మ మనలో నిలిచిపోవడానికి ఇచ్చిన ఆత్మ. ఇదిగో పరిశుద్ధాత్మగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితంలో నివసించి మన బ్రతుకులను సంపూర్ణతలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితాలను మనం కట్టుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధిలో నేనున్నాను. నేను వైదొలగలేకపోతున్నానేమో, నేను పక్కకి వెళ్ళలేకపోతున్నానేమో. ఈరోజు నా జీవితంలో నువ్వు ఉండడానికి నా జీవితం అనుకూలంగా లేదేమో, నువ్వు నిలిచి ఉండడానికి నా బ్రతుకు అనుకూలంగా లేదేమో. బాప్తిసం ఇచ్చి యోహాను నిన్ను చూడగానే నువ్వెవరో గుర్తించాడు. పేతురు ఆ రోజు నువ్వు ఎవరని అడగగానే నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పగలిగాడు. ఈరోజు నా జీవితంలో ప్రభువా, ఎవరో చెప్పారని నేను చెప్పడం కాదు, నేను కూడా నేను చూశాను కాబట్టి నీ గురించి మాట్లాడుతున్నానని చెప్పే స్థితికి రావాలి. నేను కూడా నిన్ను చూశాను కాబట్టి నీ గురించి మాట్లాడుతున్నానని చెప్పే స్థితికి రావాలి. ప్రియులరా, మనం ఎదగాలి, మనం బలపరచబడాలి. ప్రియులారా, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలి. ఈ అంచె దినాలలో దేవుని కొరకు బలమైన పాత్రలంగా, శక్తివంతమైన సాధనాలుగా, దేవుని కొరకు నిలిచే బలమైన ఆయుధాలుగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాం, ప్రభుతో మనం మాట్లాడదాం, ప్రభుతో మనం చెప్దాం. ప్రభువా, ఆ రోజు యోహాను ఒక దాసునిగా నీ సముఖంలో లేచి నిలబడ్డాడు. ఇది 3వ దినం, ఇది చివరి దినం ప్రభువా, సభలకు చివరి దినం. ఈరోజు నీ సన్నిధిలో మేమున్నాము. ఈ సభలో 2 దినాలు, 3 దినాలు, 4 దినాలు, 5 దినాలు లేకపోతే నీ సముఖంలో నేను ఎంతో ఆనందించాను. ఎన్నో అద్భుతమైన వాక్యాలు నీ సముఖంలో నన్ను బలపరిచాయి. దైవజనుల ప్రార్థన ద్వారా నేను ప్రోత్సహింపబడ్డాను. అయితే ఈ చివరి దినం ఎప్పేకు రేవు దగ్గర యాకోబు నీతో పెనుగులాడినట్లు నేను నీతో పోరాడుతున్నాను ప్రభువా. ఈ రాత్రి నిన్ను చూస్తేనే కానీ ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళను. ఈ రాత్రి నిన్ను చూస్తేనే కానీ ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళను. ప్రభువా, ఈరోజు బాప్తిసం పొందిన నేను ఎప్పుడైనా సరే అయ్యో పలానా వాళ్ళు నా గురించి ప్రార్థన చేశారని చెప్పుకున్నానే తప్ప దేవుడు నాతో మాట్లాడాడని చెప్పుకోలేకపోయాను. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావని చెప్పుకోబోతున్నాను ప్రభువా. వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడింది వాస్తవమే అయ్యా, ప్రవచనాల ద్వారా నువ్వు నాతో మాట్లాడింది వాస్తవమే. కానీ నౌ ఐఎమ్ గోయింగ్ టు హావ్ ఎ డివైన్ ఎన్కౌంటర్ విత్ యూ. ఈ దినం నువ్వే నాతో మాట్లాడినట్లు, నేను నీతో మాట్లాడినట్లు నేను అనుభవించాలి ప్రభువా. నేను చూడగానే నేను జీవాధికారి అయిన దేవుణ్ణి కనుగొన్నానని చెప్పే ఆత్మీయ స్థితిలోనికి నన్ను నడిపించు ప్రభువా. ఈరోజు నన్ను బలమైన స్థితిలో నిలవబెట్టుకో. నా ద్వారా నాయన నేను శిష్యులను తయారు చేసే స్థితిలో నన్ను నిలవబెట్టుకో ప్రభువా అని దేవుని సంఘానికి బలమైన పాత్రలంగా, దేవుని సేవకునికి బలమైన అండగా, సేవకులకు ప్రోత్సాహకరమైనటువంటి విశ్వాసులంగా మనం వస్తాం పోతాం. ఆదివారం వస్తుంది, వస్తాం, కూర్చుంటాం, పోతాం. ప్రియులారా, ఇది కాదు. మన ద్వారా మన సంఘాలు కట్టబడాలి, మన ద్వారా అనేకుల జీవితాలు కట్టబడాలి, మన ద్వారా అనేకుల బ్రతుకులు కట్టబడాలి. అంటే ప్రియులారా, మన జీవితంలో మనం వైదొలగాలి, మనం ఉపేక్షింపబడి ఆత్మ ద్వారా ధైర్యమును తెచ్చుకుని దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడిపోయి ప్రభువా, నీ సన్నిధిలో నీ సముఖంలో నేనున్నాను, నన్ను ఎలా వాడుకుంటావో, ఎలా ఉపయోగించుకుంటావో నన్ను ఉపయోగించుకోనైనా అని దేవునితో చెప్పి ప్రియుల మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక క్షణం మనం అందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రియుల మన జీవితాలను, మన బ్రతుకులను దేవునికి అప్పగిద్దాం. ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధిలో నేనున్నాను, నీ సముఖంలో నేనున్నాను ప్రభువా, నీ సన్నిధిలో నేనున్నాను ప్రభువా. ఈ రాత్రి నా జీవితాన్ని కట్టండి, నా బ్రతుకుని కట్టండి యేసయ్యా. యోహాను నిన్ను చూచినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుని కాను అన్నాడు. ఏర్పాటు చేయబడిన మాట నిజమే. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావంటే దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి రక్షింపబడ్డావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నిజంగానే దేవునికి చేరువు కావాలని, దేవుని చూడాలని, దేవుని దర్శించాలని, దేవుని మహిమను నువ్వు అనుభవించాలనేటువంటి ఆలోచన నీ జీవితంలో నీకుందా, నీ బ్రతుకులో నీకుందా? ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించవా? ఈ రాత్రి నీ సముఖంలో నేను ఉన్నాను. లార్డ్, ఐ యామ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ టుడే.
అయా నీ సన్నిధిలో నేనున్నాను, నీ సముఖంలో నేనున్నాను ప్రభువా. ఈ రాత్రి నన్ను దర్శించువా. 2 చేతులు పైకెత్తే. శక్తివంతుడైన దేవుడు, బలమైన దేవుడు, దైవజనులు బిఎస్ మూర్తి గారి ద్వారా ఈ 3 దినాలు ఇది ఈ వారం రోజులు దేవుని సన్నిధిలో ఈ అద్భుతమైన కూడికలు జరగడానికి 9వ తారీఖు మొదలుకొని ఈ 13వ తారీఖు వరకు ఈ అద్భుతమైన కూడికలు జరగడానికి దేవుని సేవకుని దేవుడు ప్రోత్సహించాడు, దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ రాత్రి ప్రభు సముఖంలో అయ్యా ఈ చివరి దినం నిన్ను చూడకుండా నేను వెళ్ళకూడదు. ఐ వాంట్ టు సీ యు టునైట్. ఈ రాత్రి నేను నిన్ను చూడాలి యేసయ్యా. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఏలియా మీ వంటి సామాన్యుడే కదా. ఈ రాత్రి నీ అభిషేకంతో మమ్మల్ని నింపు నాయన. యోహాను మాదిరి మేము మారిపోవడానికి, యోహానులా మా జీవితాలు మార్చబడడానికి వాళ్ళు మార్చు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవించ నా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా 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 నన్ను దీవించ నా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవించ నా పైకి దిగిరమ్మయ్యా. Praise you Jesus. ఈ రాత్రి నీ సన్నిధిలో మేమున్నాము నాయన. ఈ రాత్రి నేను నిన్ను చూడాలి. యోహాను ఏర్పాటు చేయబడిన వాడే, ప్రత్యేకింపబడిన వాడే సరైన ఈ నిర్ణయాన్ని తీసుకుని తన నిర్ణయం ద్వారా తన గమ్యాన్ని నిర్ధారించుకున్నాడు. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. గొల్యాతును పడగొట్టు జయముందెదన్, గొల్యాతును పడగొట్టు జయముందెదన్. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నాపై దిగిరమ్మయ్యా. యేసయ్యా ఈ రాత్రి నువ్వు నేను చూడాలి. యోహాను తన జీవితంలో అయ్యా నిన్ను చూడగలిగాడు, నీ గురించి మాట్లాడగలిగాడు. చాలా సందర్భాలలో నువ్వు నా దగ్గరికి వస్తున్నా, నా పక్క నుండి వెళ్తున్నా, అయ్యా నేను నిన్ను చూడలేకపోతున్నాను. ఈ 3 దినాలు ఈ చివరి దిన సభలో దైవజనుడి ద్వారా నిర్ణయింపబడిన సభలో నేను యేసయ్యను చూచాను, యేసయ్య మహిమను చూచాను. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఘనమైన కార్యము చేయగలను, ఎన్నో ఘనమైన కార్యము చేయగలను. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నాపై దిగిరమ్మయ్యా. ఈ రాత్రి ప్రభువా ఈ రోజు నా జీవితం ద్వారా ఘనమైన కార్యాలు నేను అనుభవించాలి. నా బ్రతుకు ద్వారా నేను ఘనమైన కార్యాలు నేను అనుభవించాలి. ప్రభువా నా జీవితాన్ని ప్రత్యేకించుకునండి, నన్ను ప్రత్యేకించుకునండి. నిజంగా నీ ఆత్మను కలిగిన వ్యక్తినైతే నేను వైదొలిగిపోయిన వాడిగా నా జీవితంలో ప్రభువా ధైర్యముగా నిలబడేవాడిగా, నీకు సంపూర్ణంగా నా జీవితాన్ని అప్పగించుకుని నీకు లొప్పడిపోయేవాడిగా నా జీవితాన్ని మార్చుకోగలుగుతాను. నీవే నా జీవితం మీద ఏలుబడి చేయాలి, నీవే నా బ్రతుకు మీద ఏలుబడి చేయాలి. సేవకుడు ఏర్పాటు చేసిన ఈ సభలు ప్రభువా నాయన అద్భుతమైన ఫలితాలను కనపరచాలి నాయన. నీవు నాలో ఉండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో ఉండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్.
దేవదూతల రూపములో మారిపోదును, 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 దేవదూతల రూపములో మారిపోదును. స్తెఫను మీద దేవుని ఆత్మ, దేవుని అగ్ని సంచారము చేసింది కనుక రాళ్ళు రువి కొడుతుంటే అతని ముఖము దేవదూత ముఖము వలె మారిపోయింది, అతని తేజస్సు దేవదూత తేజస్సు వలె మారిపోయింది. ఈ రాత్రి ప్రభువా, ఈ రోజునైనా నా జీవితం నాయన నీకు స్తోత్రాలు. యోహాను జీవితాన్ని ఒక వేదికగా తీసుకున్నాను. నా బ్రతుకులో నేను వైదొలిగిపోవాలి, నీవు నా జీవితం ద్వారా హెచ్చింపబడాలి, నా బ్రతుకు ద్వారా నువ్వు మహిమపరచబడాలి, నా బ్రతుకు ద్వారా నువ్వు గణపరచబడాలి. నా జీవితం ద్వారా ఈ దినం మొదలుకొని యేసయ్య హెచ్చింపబడును కాక. ప్రతి విధమైన అహం, ప్రతి విధమైన దండం, ప్రతి విధమైన గర్వం, ప్రతి విధమైన చీకటి నా జీవితం నుండి నాయన వైదొలిగిపోవాలి ప్రభువా. నీ ప్రభావం మాత్రమే నా జీవితంలో ఉండాలి, నీ మహిమ మాత్రమే నా జీవితంలో ఉండాలి. శక్తివంతులను తయారు చేయండి నాయన, బలవంతులను సిద్ధపరచండి ప్రభువా. సంఘాలకు ఉపయోగకరమైన విశ్వాసులను, సంఘాన్ని కట్టడానికి సంసిద్ధులైన నాయన విశ్వాస సమూహాన్ని మీరు సిద్ధపరచండి. మా జీవితాలు నీకే ప్రభువా, నా బ్రతుకు నీకేనైనా, నా బ్రతుకున్న సమస్తం నీకే ప్రభువా. నన్ను దీవించండి దిగిరమ్మయ్యా. రికందలబా శికందరి అందలబా సకందరబారి అందలబా హీరోకొందలబో షిందరబారి అందలబా సికందరబారి అందలబా రికందలారి అందలబా. ప్రభువానికి స్తోత్రాలు. దైవజనులు పెద్దలు ప్రభా మూర్తి గారు ఏర్పాటు చేసిన ఈ సభలలో నీ సముఖంలో నిలబడిన బిడ్డలను నువ్వు చూస్తూ ఉన్నావు. యు ఆర్ లుకింగ్ ఎట్ దెమ్ విత్ యువర్ ఐస్ టుడే జీసస్. నీవు కల్లారా నీ బిడ్డలను చూస్తూ ఉన్నావు. నీ ప్రభావం లేక జీవితంలో నిస్సహాయ స్థితిలో సతమితమైపోతూ నీకు చేరువు కావాలని కూడా నైనా చేరువు కాలేకుండా నీ ప్రభావాన్ని అనుభవించాలని ఆశ అయితే ఉంది కానీ అనుభవించలేకుండా మాలో ఉన్న గర్వం, మాలో ఉన్న అహం, మాలో ఉన్న డంబం, మాలో ఉన్న భయం, మాలో ఉన్న ఆందోళన, మాలో ఉన్న వ్యర్థమైన ఆతృత నీకు దూరం చేస్తుందేమో. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ఎలా స్వస్థపరుస్తుందో నమ్మకముతో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీ ప్రభావముతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ మహిమతో నింపండి ప్రభువా. మేము తప్పుకోవాలి, యేసయ్య రావాలి, ఆయన మాలో ఆత్మస్వరూపిగా ఉండాలి, మాలో నిలిచిపోవాలి, మేము సర్వసత్యములోనికి నడిపింపబడాలి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం లోకానికి వినిపింప చేయాలి. సంఘానికి అవసరమైన ఆయుధాలను మీరు సిద్ధపరచండి. ప్రతి సంఘము అగ్ని 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 చేత మండింపబడాలి ప్రభువా. రోషం కలిగిన బిడ్డలను సిద్ధపరచండి, ప్రవచించే వారిని, దర్శనాలు చూచేవారిని సిద్ధపరచండి. యేసయ్య అయ్యా నీ సముఖంలో మేమున్నాము నాయనానికి స్తోత్రాలు. నేను ఎందుకు పనికిరాని పాత్రను నాయన, నన్ను నాయనానికి స్తోత్రాలు నీకు అనుకూలమైన పాత్రగా వాడుకో యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. నేను నిస్సహాయుణ్ణి, నా బలంతో ఇన్నాళ్ళు సాధించాలనుకున్నాను, నా జ్ఞానంతో నీతిమంతునిగా బ్రతకాలనుకున్నాను. ఏదైనా అసాధ్యమైపోతుంది ప్రభువా. నీ సహాయాన్ని నాకు ఇవ్వవా నాయనా, నీ కృపను నాకు ఇవ్వవా. నీ కృపలో జీవించడానికి, నీ కృపలో బ్రతకడానికి, నీ కృపను బట్టి జీవించడానికి నా కృప చూపవా అని ప్రార్థన చేద్దాం. ఓ మంచి తీర్మానం తీసుకుందాం ప్రియులారా. దేవుని వైపు మనం చూద్దాం. తాతయ్య గారు, మూర్తి గారు నాయన నీ సముఖంలో ఈ అద్భుతమైన కూడికలను ఏర్పాటు చేశారు. ఒక మంచి ఆరాటం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి దృక్పథం. మా భావాలు మంచివి నాయన, మా ఉద్దేశాలు మంచివే, మా ఆలోచనలు మంచివి నాయన. నీ సముఖంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు, ఏ ఒక్క ఆత్మ పతనమైపోవడం మీకు ఇష్టం లేదు యేసయ్య. ఈ రాత్రి నీ సముఖంలో నిలబడిన ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుని ఉన్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డ మీద మీ ప్రభావాన్ని మీరు విడుదల చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ చివరిది నీ కూడిక ద్వారా గొప్ప పంట దాసుడు అనుభవించడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మహిమ, మీ తేజస్సు ప్రతి బిడ్డ మీద మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువానికి స్తోత్రాలు. వే ప్రయాసలతో జరుగుతున్న ఈ పరిచర్య, వే ప్రయాసలతో చేస్తున్నటువంటి ఈ సేవ, వారు మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు నేను వినగలిగాను ప్రభువా. నాయన వారికి ఉన్న భారం, వారికి ఉన్న తలంపు, వారికి ఉన్న ఆలోచన ఈ కడవరి గడియలో ప్రభువా ఇక్కడ నిలబడిన ప్రతి దైవజనుని, ముఖ్యంగా సభలు ఏర్పాటు చేసిన నీ ప్రియ దాసుని నడుమును కట్టి నాయన విలువైన నీ అభిషేకముతో మీరు నడిపించుకోండి ప్రభువా. ఆత్మలో ప్రభువా ఎంతో లోతునకు నడిపించుకుంటున్నారు నాయన, నీకు స్తోత్రాలు. పేతురు నడుస్తుంటే ప్రభువా నాయన ఆయన నీడ పడిన ప్రతి చోట అద్భుతాలు జరిగాయి. పౌలు జేబు రుమాలు పడగానే ప్రభువా అద్భుతాలు జరిగాయి నాయన, నీకు స్తోత్రాలు. యేసయ్య అంటే దగ్గు, రొంప, జలుబు, వాంతులు, విరేచనాలకు మాత్రమే దేవుడు కాదు. కుంటివారు లేవాలి, గుడ్డివారు చూడాలి, మూగవారు మాట్లాడాలి,
శక్తివంతమైన కార్యాలు మేము అనుభవించాలి. బలమైన సాధనాలను మీరు సిద్ధపరచండి ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది అయితే మనస్పూర్వకంగా నీ వైపు చూశారో నూతనమైన అభిషేకం ప్రతి బిడలోనికి మీరు విడుదల చేయండి ప్రభువానికి స్తోత్రాలు. నీ దాసుడు నాయన నూరంతల దీవెన నీ దాసునికి ఇవ్వండి. వృద్ధాప్య సమయంలో ఉన్న నీ దాసుని దాసురాలని నాయన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వైద్య సేవల ద్వారా, ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా సేవా పరిచర్య ద్వారా ఆ స్థలాలలో బలముగా వాడబడుతూ నాయన నీ సంఘములో నాయన బలమైన ఆయుధంగా ఉన్న నీ దాసుని ప్రభువానికి స్తోత్రాలు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడని మోషేని గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు ప్రభు. వృద్ధాప్యంలో నీ దాసుడి కూడా నాయననికి ఎంతో నమ్మకంగా నీ పరిచర్ని కొనసాగిస్తూ ఉండగా ఈ అంచె దినములలో నీ సేవకుని మీరు ఇంకా బలపరచమని, పరిచర్ని బలపరచమని నాయన రాజుగారు, మోహల్ రాజుగారు మా మధ్యలో ఉన్నారు, వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి సంఘ పరిచర్యను వారిని ఆశీర్వదించమని, ఈ రాత్రి ఈ స్థలంలో నిలబడిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పున మీరు ఆశీర్వదించమని యేసుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.